పెళ్లి కూతురు చూడండి ఏం చేస్తుందో. భుజం పైన హెల్ప్ అని రాసి బయట ఉన్న అబ్బాయికి చూపిస్తుంది. ఏం చెయ్యాలి అంటే తప్పించమని అడుగుతుంది. అయితే బైక్ ఎక్కు అని సైగ చేస్తే ఆమె ఫాస్ట్గా కార్ దిగి బైక్ ఎక్కేస్తుంది. అతను పెళ్లి కూతుర్ని అక్కడి నుండి ఒంటరి ప్లేస్కి తీసుకెళ్లి ఆపుతాడు. తర్వాత బైక్ దిగితే, థాంక్స్ అన్నా, మీరు ఈ సహాయం చెయ్యకపోతే నా జీవితం నాశనం అయిపోయేది. మా ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, కానీ నేను వేరే అబ్బాయిని లవ్ చేశాను, అతను నాకోసం వెయిట్ చేస్తుంటాడు అని వెళ్లబోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని ఆపుతాడు. నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారు అంటే, నిన్ను అక్కడి నుండి తప్పించింది నీ బాయ్ ఫ్రెండ్తో వెళ్లటానికి కాదు అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు, చెయ్యి వదులు, నేను వెళ్ళాలి అని వెళ్తుంటే రాహుల్ ఏనా వాడు, వాడి దగ్గరికేనా నువ్వు వెళ్లేది అంటాడు. రాహుల్ నీకెలా తెలుసు అంటుంది. తర్వాత ఏం జరిగిందో చూసేముందు, వాటర్ తాగిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్ని పడేసేవాళ్లు వీడియోకి లైక్ చేసి ప్లాస్టిక్ వాడటం మంచిది కాదు అనేవాళ్లు కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమంది ప్లాస్టిక్ని తక్కువగా వాడుతున్నారో. వాడొక ఎదవ, నీలాంటి అమ్మాయిలని తీసుకొచ్చి అమ్మేస్తుంటాడు. వాడు ప్రతిరోజూ చేసే పని ఇదొక్కటే. అమాయకంగా వాడి చేతిలో బలి అయిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాడిని నమ్మి పారిపోయి వచ్చేశావ్, ఇంక నిన్ను ఎవడూ కాపాడలేడు. అయినా ఇంట్లో వాళ్లని మోసం చేసే మీలాంటి అమ్మాయిలకి ఇలానే జరగాలి అని తిడతాడు.